హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు దియా స్వీట్ హోమ్. ఈరోజు వీడియోలో ఎంతో కమ్మగా ఉండే ఉసిరికాయ పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు కార్తీక మాసంలో ఉసిరికాయలు దొరుకుతున్నాయి కాబట్టి చక్కగా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఇందులో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ముందుగా ఒక 5 ఉసిరికాయలు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. గింజలు తీసేసి ఇలా కట్ చేసిన ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి కొబ్బరి తురుము ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఉసిరికాయ పేస్ట్ పక్కన పెట్టేసి ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల నీళ్లు పోసుకొని రైస్ని ఇలా పొడి పొడిగా అయ్యేలాగా ఉడికించుకోవాలి. రైస్ ముద్దగా అవ్వకుండా చూసుకోండి. ముద్దగా అయిందంటే పులిహోర టేస్ట్ అంతగా బాగుండదు. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి 3 లేదా 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు, అలాగే ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకొని అవి కాస్త వేగినాక 4, 5 ఎండుమిరపకాయలు, 5, 6 పచ్చిమిరపకాయ చీలికలు, కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇందులోకి సన్నగా తరిగిన అల్లం ముక్కలు, అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకుని వేయించుకోవచ్చు. తాలింపు ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ పేస్ట్ని కూడా వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి పావు స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మరొక నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని కూడా వేసి ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్న ఈ 5 ఉసిరికాయలకి నేను వేసిన ఈ బౌల్ రైస్కి పులుపు అనేది కరెక్ట్గా సరిపోయింది. ఈ కార్తీక మాసంలో ఉపవాసం చేసేవాళ్ళు కూడా చక్కగా ఇది పులిహోరని టిఫిన్ లాగా కూడా తినొచ్చు. ఇందులో ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ ఏమీ వాడట్లేదు కాబట్టి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు సరిపోయింది లేనిది చెక్ చేసుకొని చాలకపోతే ఇప్పుడే కొంచెం వేసి కలుపుకుంటే చక్కగా కలిసిపోతుంది. ఆ తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్‌లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఎంతో కమ్మగా ఉండే ఉసిరికాయ పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే నా ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.